బెండకాయ పల్లీలు ఫ్రై ప్రిపరేషన్. బెండకాయ కర్రీ ఫ్రై అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ నేను ఇలా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు అండ్ పల్లీలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్, తగినంత ఉప్పు, కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వ తీసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఎందుకంటే ముందు పల్లీలు ఫ్రై చేసుకొని తీసుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ పల్లీలను తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ఇప్పుడు బెండకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా బెండకాయలు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత తీస్తేనే బాగా ఫ్రై అవుతుందండి. కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. బాగా ఫ్రై కావాలంటే మూత తీసి ఫ్రై చేయాలి. అదే కర్రీ అయితే ఉడకబెట్టినట్లయితే మూత పెట్టాలి. కాబట్టి మూత తీసేసి నేను మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. తగినంత సాల్ట్ని వేసుకుందాం. మొత్తం కలుపుకోవాలి. బెండకాయ ఫ్రైని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేయాలండి. మనం వెంటనే ఓన్లీ రౌండ్ షేప్లో మాత్రమే ఫ్రై చేస్తే పీసెస్ అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇలానే రౌండ్ షేప్లో ఉంటాయి. కాబట్టి ఓన్లీ మనం ఇలానే కలపాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మీడియంలో ఇలా బెండకాయలని పక్కకు అనుకొని ఇందులో 4 ఎల్లిపాయలని కచ్చపచ్చగా దంచుకొని మీడియంలో వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకోవాలి. లేదు మనం ఫ్రంట్లో వేసుకున్నాం అనుకో కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది, మొత్తం మాడి వాసన వస్తుంది. కాబట్టి ఎల్లిపాయలని ఎప్పుడైనా ఇలానే వేసుకోవాలి. ఫ్రై కాబట్టి, కర్రీ అయితేనేమో ముందు వేసుకోవచ్చు. ఫ్రై కాబట్టి ఇలా ఎండింగ్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ పల్లీలు వేసుకోవాలి. నేను చెప్తాను. తర్వాత పల్లీలు వేసుకొని కారం వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కర్రీ అనేది ఉడకడానికి వచ్చింది. ఎండింగ్ టైం ఇలానే ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పటి వరకు కూడా మూత తీసుకొని ఫ్రై చేశాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఫినిషింగ్లో పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా మనం ఫస్ట్లోనే, ఆ పల్లీలను ఇప్పుడు వేసేసుకుందాం. చూడండి, బెండకాయలు ఏమాత్రం చితకలేదు. ఇలానే ఫ్రై చేయండి మీరు కూడా. కర్రీ కూడా ఏం మాడలేదు. మూత తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలంటే ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫినిషింగ్లో కొద్దిగా కారాన్ని సరిపోయేంత వరకు వేసుకుంటాం. ఫ్రై కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కర్రీని కలుపుతాను. ఎండింగ్లో కొద్దిగా సాంబార్ పొడి లేదంటే ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బెండకాయ పల్లీలు ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం అండి. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ మాత్రం ఎటువంటి మాడడం కానీ, బెండకాయలు కానీ విరగడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పల్లీలు ఇలా వేస్తే చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe.